హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం నుంచి అయితేనండి వాణిజ్య పన్నుల శాఖలో అయితే అవుట్సోర్సింగ్ ఉద్యోగాల కోసం అయితేనండి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. దీనిలో భాగంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ అలాగే ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించిన ఉద్యోగాలు అయితే భర్తీ చేయనున్నారండి. ప్రతి నెల సుమారుగా 18,500 అలాగే 15,000 రూపాయలు అంటే పోస్ట్ని బట్టి అయితే ఇవ్వనున్నారండి. కాబట్టి అర్హత అవకాశం కలిగిన ప్రతి ఒక్క అభ్యర్థి వీడియోను పూర్తిగా చూసి ఉద్యోగాలకైతే అప్లై చేయండి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఆఫ్లైన్లో మాత్రమే అప్లై చేయాలి, ఆన్లైన్లో అప్లై చేయడానికి కుదరదండి. సొంత జిల్లాలో ఉండి కుదిరితే సొంత గ్రామాల్లో ఉండి ఉద్యోగం చేసుకున్న వారందరికీ ఇది ఒక మంచి అవకాశం చెప్పాలండి. ఏపీ గవర్నమెంట్ అయితే ప్రజెంట్ ఇప్పుడు రిలీజ్ చేస్తున్నామండి మ్యాక్సిమం కాంట్రాక్ట్ జాబ్స్ ఏనండి. కాబట్టి వీలైనంత వరకు అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ ఉద్యోగానికి అయితే అప్లై చేయండి. ఇంకా డైరెక్ట్గా మనం నోటిఫికేషన్లోకి వెళ్తానండి. సో ఈ పోస్ట్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో మొట్టమొదట దానికి ఉన్న ఎలిజిబిలిటీకి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్స్, క్యాస్ట్, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు, ఇంకా మీకు ఏదైనా ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ ఉంటే అవన్నీ సెల్ఫ్ అటాచ్ చేసి అయితే పోస్ట్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా వెళ్ళైతే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కాంట్రాక్ట్ పోస్టులేనండి, పర్మనెంట్ అవుతాయి అన్న ఆలోచనతో అయితే వెళ్ళమాకండి. సో ప్రజెంట్ అయితే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ మీదనే భర్తీ చేయనున్నారండి పోస్టులన్నీ. ఇంకా నోటిఫికేషన్లోకి వెళ్తేనండి మొట్టమొదటిగా డేటా ఎంట్రీ ఆపరేటర్ అండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి ఏదైనా డిగ్రీ చేస్తుంటే సరిపోతుందండి. వీళ్ళకి కంప్యూటర్ నాలెడ్జ్ మీద గ్రిప్ అయితే ఉండాలండి. అదేవిధంగా ఇందులో కేటగిరీ వైజ్ కూడా పోస్టులు అయితే రిలీజ్ చేశారండి, ఓసీకి కానీ, ఎస్సీకి కానీ, బీసీకి కానీ. సో అవకాశం ఉన్నంత వరకు అందరూ అయితే అప్లై చేయండి. ఎందుకంటే ఉద్యోగాలకి ఎటువంటి ఫీ కూడా లేదండి. మీకు అనుభవం ఉన్నా లేకపోయినా కానీ మీ యొక్క ఆ ఇంటర్వ్యూ జరిగితే ఆ ఇంటర్వ్యూ మీద బేస్ అయ్యి తీసుకుంటారండి. ఇంకా ఆఫీస్ సబార్డినేట్ విషయానికి వచ్చేపాటికండి కేవలం 7th క్లాస్ చేస్తుంటే సరిపోతుందండి. ఇందులో కూడా ఓసీ వాళ్ళకి కానీ, ఎస్సీ వాళ్ళకి కానీ, బీసీ వాళ్ళకి కానీ అయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ విషయానికి వచ్చేపాటికి 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా గవర్నమెంట్ రూల్ ప్రకారం అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకైతే 5 సంవత్సరాలు అంటే 47 సంవత్సరాలు వచ్చే వరకు కూడా వీళ్ళు ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. డేటా ఎంట్రీ ఆపరేటర్కి 18,500 రూపాయలు, ఆఫీస్ సబార్డినేట్కి 15,000 రూపాయల శాలరీ అయితే ఉన్నారు. అప్లై చేసుకుంటే లాస్ట్ డేటు 3/5/2025 అండి. ఈ నోటిఫికేషన్ మనకి అఫీషియల్గా ఏపీసీఓఎస్ అవుట్సోర్సింగ్ కమిటీ విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్ జిల్లా కలెక్టర్ వారి కార్యాలయము విశాఖపట్నం నుంచి అయితే అఫీషియల్గా అయితే రిలీజ్ అయిందండి. కాబట్టి అర్హత అవకాశం ఉన్న ప్రతి ఒక్కరి ఉద్యోగానికి అప్లై చేయండి. గుర్తుపెట్టుకోండి, దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ కానీ నోటిఫికేషన్ లింక్ కానీ ఏదైతే ఉందో అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అందులోకి వెళ్ళి మీరు 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ ఉద్యోగానికి అప్లై చేయండి. మీకు ఏదైనా రికమెండేషన్ లాంటిది ఉంటే అది ఉపయోగించుకోండి, అది హెల్ప్ అయ్యే అవకాశం ఉందండి. సో ప్రజెంట్ ఈ పోస్టులు వచ్చేపాటికండి విశాఖపట్నం జిల్లా వాణిజ్య పన్ను శాఖలో ప్రాంతీయ జీఎస్టీ ఆడిట్ మరియు ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయం అయితే ప్రజెంట్ అయితే భర్తీ చేయనున్నారండి. ఒకవేళ మీకు దూరంగా ఉన్నా కానీ భవిష్యత్తులో ఏదైనా ట్రాన్స్ఫర్ ఉన్నా కానీ అదైతే ఉపయోగించుకోవచ్చండి. సో ఈ విధమైనటువంటి జాబ్ అప్డేట్స్ కోసం అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో ఈ అప్లికేషన్ సబ్మిట్ చేయవలసినటువంటి అడ్రస్ విషయానికి వచ్చేపాటికండి అప్లికేషన్ ఫామ్తో పాటు జిరాక్స్ కాపీస్ అన్నీ సెల్ఫ్ అటాచ్ చేసండి. అదనపు కమిషనర్, ప్రాంతీయ జీఎస్టీ ఆడిట్ మరియు ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయము, 1వ అంతస్తు, విఎంఆర్డీఏ భవనం, సిరిపురం, విశాఖపట్నం నందు అయితే ప్రత్యేకంగా దీనికోసం అయితే ఒక బాక్స్ అయితే ఏర్పాటు చేశారండి. సో అక్కడికి వచ్చి అయితే సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందండి. మీరు లేట్గా వెళ్ళినా కానీ తీసుకోరండి. కాబట్టి వర్కింగ్ డేస్లో వర్కింగ్ టైమ్స్లోనే సబ్మిట్ చేయండి.